ఆలయానికి వెళ్ళి చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి. ఆలయాలకు వెళ్ళి అపచారం చేయకూడదు. ఉపచారం మాట దేవుడెరుగు. దేవాలయానికి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం, దేవాలయాలకు వెళ్ళి సెల్ ఫోన్లు మాట్లాడడం, దేవాలయాలకు వెళ్ళి స్తంభాలకి గోడలకి ఆనుకుని కూర్చోవడం, దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ నిష్కారణంగా కాలుతో గట్టిగా చప్పుడొచ్చేటట్టుగా తాటించడం, ఇటువంటి పనులు చేయకూడదు. దేవాలయం అనేటటువంటిది ఒక్కరికి సంబంధించిన విషయము కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అది మనిషిని మనిషిగా బ్రతకడానికి, మనిషి ఆత్మస్థితిని తెలుసుకోవడానికి యోగ్యమైన మహోన్నతమైన కేంద్రం. అటువంటి దాన్ని పాడు చేసేటటువంటి అధికారము లోకమునందు ఎవ్వరికీ లేదు. ఎవరైనా సరే దేవాలయ వ్యవస్థని రక్షించడానికే ప్రయత్నించాలి తప్ప దేవాలయ వ్యవస్థని పాడు చేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఆలయానికి వెళ్ళి చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి. ఆలయాలకు వెళ్ళి అపచారం చేయకూడదు. ఉపచారం మాట దేవుడెరుగు. దేవాలయానికి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం, దేవాలయాలకు వెళ్ళి సెల్ ఫోన్లు మాట్లాడడం, దేవాలయాలకు వెళ్ళి స్తంభాలకి గోడలకి ఆనుకుని కూర్చోవడం, దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ నిష్కారణంగా కాలుతో గట్టిగా చప్పుడొచ్చేటట్టుగా తాటించడం, ఇటువంటి పనులు చేయకూడదు. దేవాలయం అనేటటువంటిది ఒక్కరికి సంబంధించిన విషయము కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అది మనిషిని మనిషిగా బ్రతకడానికి, మనిషి ఆత్మస్థితిని తెలుసుకోవడానికి యోగ్యమైన మహోన్నతమైన కేంద్రం. అటువంటి దాన్ని పాడు చేసేటటువంటి అధికారము లోకమునందు ఎవ్వరికీ లేదు. ఎవరైనా సరే దేవాలయ వ్యవస్థని రక్షించడానికే ప్రయత్నించాలి తప్ప దేవాలయ వ్యవస్థని పాడు చేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు.